హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా స్వీట్ షాప్లో టేస్ట్ వచ్చేలాగా రస్మలై ఎలా చేయాలో చూద్దాము అండి. ఇది ఇంట్లోనే నేను విరిగిన పాలతో చేశానండి. మనము విరిగిన పాలని పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా రస్మలై చేసి చూడండి. ఎప్పుడైనా చాలా బాగా వస్తుందండి. నాకు ఏమాత్రం చేదు రాకుండా జ్యూసీగా మంచి టేస్ట్తో వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నేను అయితే చూపించాను కదా, విరిగిన పాలను తీసుకున్నానండి. దాంట్లో సరిగ్గా విరిగినట్లేదు కదా, ఇంకాస్త వాటర్ పాలు సపరేట్ అవ్వడానికి నేను కాస్త 1 స్పూన్ వరకు వెనిగర్ వేసుకున్నాను. మీ దగ్గర వెనిగర్ అవైలబుల్గా లేకుంటే దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు లెమన్ జ్యూసు, 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్నాము అంటే చక్కగా పాలు అనేవి విరిగిపోతాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అలానే కాటన్ క్లాత్ క్లీన్గా ఉన్నది తీసుకొని వాటర్ని సపరేట్గా చేసేసుకుందామండి. స్క్వీజ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా గట్టిగా అయిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని 2-3 నిమిషాలు ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని అన్నీ కూడాను ఈక్వల్ బాల్స్ లాగా చేసేసుకొని ఇలా ఒత్తుకుందామండి. ఎక్కడ క్రాక్స్ లేకుండా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లో 1 కప్పు వరకు షుగరు, 1.5 కప్పు వరకు వాటర్ వేసేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. వేరొక స్టవ్ పైన 1.5 కప్పు వరకు చిక్కటి పాలు అండి, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా నార్మల్ మిల్క్ అయినా తీసేసుకొని దాంట్లో 4-5 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది కదా, దీంట్లో మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న ఈ బాల్స్ అనేవి వేసేసుకొని ఒక పావు గంట వరకు అలా వదిలేసేయండి. చక్కగా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈలోపు పాలు అయితే చక్కగా ఇలా చిక్కపడుతూ ఉన్నాయి కదా, మీగడ కూడాను ఫామ్ అయింది. చూసారంటే ఇలా 2-3 పొంగులు వచ్చి చిక్కపడేంత వరకు కలుపుతూ ఉండాలి అండి. 4-5 యాలకులను తీసుకొని దంచి షుగర్ సిరప్లోను ఈ పాలల్లోనూ వేసుకుందాము. ఇలా చిక్కపడిన పాలని కంప్లీట్గా చల్లార్చుకున్న తర్వాత ఈ స్వీట్ అయితే ఈ షుగర్ సిరప్ని చక్కగా అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో నుంచి తీసి ఈ పాలల్లో వేసేసుకుందామండి. ఇలా పాలల్లో వేసుకోవడం వల్ల మరి కాస్త సాఫ్ట్గా జ్యూసీగా చక్కగా రస్మలై అనేది ప్రిపేర్ అవుతుందండి. ఇలా పాలల్లో వేసిన తర్వాత ఒక 5-6 గంటలు బయట అయినా సరే లేదా ఫ్రిడ్జ్లోనైనా పెట్టేసి వదిలేసేయండి. అలా చేసామంటే ఇవి చక్కగా వీటిని అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అయిపోతాయి. రస్మలై యాస్టీస్గా స్వీట్ షాప్లో లాగానే వస్తాయి. కేవలం ఏంటంటే వాళ్ళు కలర్ కోసం ఫుడ్ కలర్ అనేది తప్పకుండా యాడ్ చేస్తారు అండి. నేనైతే ఇక్కడ హైజీనిక్గా న్యాచురల్గా ఉండడానికి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలేదు. పాలు చిక్కగా అయిపోయి ఈ కలర్ వచ్చేసాయి. దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. వీడియో నచ్చితే ట్రై చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.